ప్రపంచ స్థాయి రోబోటిక్స్ శస్త్రచికిత్సలను పేదలకు అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రి రికార్డు సృష్టించింది. కేవలం 3 ఏళ్లలోనే 1000 మందికి రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్టు ప్రకటించింది. 2023 ఆగస్టు 7న మొట్టమొదటి రోబోటిక్ శస్త్రచికిత్స నిర్వహించగా ఇవాల్టికి 1000 శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్టు వివరించింది. ఇందులో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో 248, సర్జికల్ అంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించింది. గత 3 ఏళ్లలో ఏడాది వయసున్న వారి నుంచి 80 ఏళ్ల వయసు వారి వరకు రోబోటిక్ విధానంలో చికిత్స చేస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. క్లిష్టమైన రాడికల్ ప్రొస్టెక్టమీలు సహా 5గురికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను రోబోటిక్ విధానంలో నిర్వహించినట్టు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇందులో దాదాపు 90% శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ పథకాల కింద పూర్తిగా ఉచితంగా చేసినట్టు వివరించారు. ప్రభుత్వ రంగంలో ఈ తరహా రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తే ఆర్థిక స్తోమత లేని వారికి సైతం నాణ్యమైన సేవలు అందించగలమని డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. నిమ్స్లో 3 ఇయర్స్లో 1000 రోబోటిక్ సర్జరీస్ చేశామండి. అండ్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశాము ఆరోగ్యశ్రీ అండ్ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లో. అండ్ ఈ ఏజ్ గ్రూప్ అంటే 9 మంత్స్ ఏజ్ నుంచి 80 to 83 ఇయర్స్ వాళ్ళకి చేశాము. దీంట్లో అన్ని క్యాన్సర్ పేషెంట్స్, నాన్ క్యాన్సర్, ట్రాన్స్ప్లాంటేషన్ అన్నీ చేశాము. అండ్ దీంట్లో చాలా గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉందండి. ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు. అండ్ వాళ్ళు ఎప్పుడు బాగా చేయాలి, ఇంకా సపోర్ట్ ఇస్తాము, పువర్ పేషెంట్స్కి ఇంకా అన్ని క్లాస్ ఆఫ్ పేషెంట్స్ని మనం అడ్రస్ చేయాలని ఎప్పుడు ఇచ్చారు. అండ్ ఈ 1000 కాదు, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా నంబర్ పెంచి ఇంకా బాగా సర్వీస్ చేయాలని రోబోటిక్ సర్జరీస్, నాన్ రోబోటిక్ సర్జరీస్ అన్ని నిమ్స్లో ఇంకా బలోపేతం చేయాలని ఉంది. అండ్ ఏ పేషెంట్ అయినా మీరు హ్యాపీగా రావచ్చు. అండ్ ఇక్కడ సర్జరీలైనా ఏ ట్రీట్మెంట్ అయినా బాగా తీసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కూడా వస్తుందండి. దీంతో ఇంకా బెడ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకా సేవలు ఇంకా ముమ్మరం అవుతాయి.